అసలు యాక్చువల్‌గా ఏంటంటే బేసిక్‌గా సినిమాల్లోకి వద్దాం అనుకున్నప్పుడు ఎవరికైనా కూడా ఫస్ట్ ఉండేది స్క్రీన్ మీదనే ఉంటది. ఎందుకంటే స్క్రీన్ వెనుక ఒక 24 క్రాఫ్ట్‌లుంటాయి. అవన్నీ కలిస్తే వాటికి రకరకాల డిపార్ట్‌మెంట్‌లుంటాయి. అవన్నీ కలిస్తే ఒక సినిమా అనేది ఎవరికీ ఐడియా ఉండదు. బేసిక్‌గా ఏంటంటే అది ఎలాంటి ప్లేస్ నుంచి వచ్చినా కూడా. ఎందుకంటే ఇప్పుడంటే ఓపెన్ అప్ అయింది. సినిమా ఇండస్ట్రీ అంటే ఎలా ఉంటది, మేకింగ్ వీడియోస్ అయన్నీ చూస్తున్నాం కాబట్టి. అవును. ఒకప్పుడు అది లేదు కదా నాలెడ్జ్. అవును. బట్ ఏమీ లేనప్పుడు జస్ట్ జనరల్‌గా స్క్రీన్ మీదకొద్దాం అనుకుంటారు. హీరో గానో, హీరోయిన్ గానో సంథింగ్. బట్ మీరు డైరెక్టర్ అవ్వాలని ఫిక్స్ అయ్యారా? లేకపోతే వచ్చిన తర్వాత లేదు. అటువైపు ముందు నుంచి వెళ్లారా? డైరెక్టర్ అవ్వాలనండి. హ్మ్. కథలు చెప్పాలి. మనకు హ్మ్. తెలిసిన కథని ఇలా చెప్పాలి అని ఉండింది. డైరెక్టర్ హ్మ్. అవుదామని. ఎప్పుడు హ్మ్. ఆహ్, అదర్ దాన్ డైరెక్టర్ ఇంకేం అవుదాం అనుకోలేదు. హ్మ్. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీకొచ్చిన తర్వాత ఏదో ఒకటి అవుదామని వస్తాం. బట్ ఇండస్ట్రీ ఏదిస్తే అది తీసుకోవాలనేది కూడా ఒకటుంటది హ్మ్. కదా! హ్మ్. హ్మ్. మరి మీకెప్పుడు యాక్టింగ్ ఛాన్సెస్ ఎప్పుడు రాలేదా? లేదండి. హ్మ్. ఎప్పుడు రాలేదు. హ్మ్. నేనెప్పుడు పింక్‌లోనే పడుంటా. సో, రైటింగ్, డైరెక్షన్ అక్కడే చేశాను. పడుంటారా? ఐ మీన్ పింక్‌తోనే సహవాసమా? అంతే. పింక్ అంతే. ఎలిఫెంట్‌తోనే అంతే. నా సహవాసం. స్టార్టింగ్ నుంచి నా 4థ్ ప్రాజెక్ట్ పింక్ ఎలిఫెంట్‌తో. హ్మ్. సో, అక్కడ నన్నెవరు అడగలేదు యాక్ట్ చేయమని. హ్మ్. నేనెప్పుడు అనుకోలేదు. హ్మ్. సో బట్ మీకు మీరు రాసుకునే స్వాతంత్రం అయితే మీకుంది గదా! ఎప్పుడు అనుకోలేదండి. నేను హ్మ్. యాక్టర్స్ అంటే ఇట్స్ ఎ వెరీ డిఫికల్ట్ జాబ్. హ్మ్. వాళ్ళు చాలా అందంగా ఉండాలి. అభినయం ఉండాలి. చాలా క్యారీ చేయాలి. ఇన్‌ఫాక్ట్ ఐవ్ రెడ్ కాదు ఐవ్ సీన్ పీపుల్ టెల్ మీ థట్ కొన్ని సైకలాజికల్ సినిమాలు చేస్తే వాళ్ళ క్యారెక్టర్‌లోకెళ్తారు గదా! యెస్. యెస్. వాళ్ళకి ఆబ్వియస్‌లీ. రియల్ లైఫ్‌లో కూడా చాలా ఎఫెక్ట్ ఉంటుందది. హ్మ్. ఐ హ్మ్. డోంట్ నో వాళ్ళు ఇన్ని మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చేసినప్పుడు హ్మ్. ఒక క్యారెక్టర్ నుంచి ఇంకో క్యారెక్టర్ షిఫ్ట్ అవుతారు. చాలా చాలా కష్టం అండి అది. హ్మ్. సో, నేనెప్పుడు అలా అంత కష్టమైన పని చేద్దాం అనుకోలేదు. బట్ రాయడం అనేది కూడా ఉంటది గదా! ఇప్పుడు యాహ్! రైటింగ్ ఈస్ ఎనీవేస్ అంటే ఇప్పుడు మేము ఒకటి రాస్తున్నప్పుడు ఆ మేకింగ్ ప్రాసెస్ రిలీజ్ అయ్యేదాకా అందులోనే ఉంటాం. హ్మ్. రైటర్స్‌కి ఏంటంటే దే కెన్ ఓన్లీ డూ థాట్. హ్మ్. యాక్టర్స్ ఏంటంటే 3, 4 సబ్జెక్ట్స్ చేస్తారు గదా! అండ్ యెస్. దట్ టూ యెస్. వెరీ మెంటల్లీ స్ట్రెయినింగ్ సబ్జెక్ట్స్ చేస్తారు కొన్ని సార్లు. హ్మ్. సో, ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ దెమ్. హ్మ్. ఎస్పెషల్లీ ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత నెక్స్ట్ డే వచ్చిన ఎడిట్‌లన్నీ కూడా ఓయిలో పాటలేసి, అవేసి, ఇవేసి మిమ్మల్ని వైరల్ చేశారు కదా! లాస్ట్ 2 రోజులు మీరే వైరల్ కంటెంట్ 'రాకాసాకి.' చూసుకున్నప్పుడు ఏమనిపించింది? పర్లేదు మనం కూడా అనవసరంగా పింక్‌లో పడి ఉన్నాం బయటికెళ్ళొచ్చు అనిపించిందా? పింక్‌లో ఉన్నాం గాబట్టే ఆ మాత్రాన కొంచెం తెలిసాం జనాలకనిపించింది. ఆ! అంటే ఒక రకంగా గుడ్ ఎందుకు అనిపించిందండి అంటే, ఓకే. 'రాకాస' ఎళ్తోంది. హ్మ్. ఆడియన్స్ ఆర్ లుకింగ్ ఎట్ ఇట్ అని యెస్. చెప్పి ఒక పాజిటివ్ ఫీలింగ్ అనిపించిందండి. ఐ హ్మ్. ఫెల్ట్ గుడ్ ఫర్ ద మూవీ. యెస్. అయితే మీరు ఒకటనుకుని స్టార్ట్ చేస్తాం ఫస్ట్ ఎవరైనా హ్మ్. కూడా. హ్మ్. దాంట్లో 100% ట్రాన్స్‌లేట్ చేయగలుగుతామా? ఎంత అనేది ఒక్కొక్కసారి ఏంటంటే డిఫరెంట్ సిట్యుయేషన్స్ మీద. మీకేంటంటే 'నిహారిక' లాంటి ప్రొడ్యూసర్ దొరికారు. 'సంగీత్ సోమన్' లాంటి ఒక వర్సటైల్ యాక్టర్ దొరికారు. ఇయన్నీ ఉన్నాయి గదా! సో, మీరనుకున్న కథని ఎంతవరకు హౌ మచ్ పర్సెంటేజ్ దట్ యూ కెన్ ట్రాన్స్‌లేట్ అంటు ద స్క్రీన్ చూసుకోగలిగారు మీరు? నేను అనుకున్న కథని మేము 100% తీసుకెళ్ళామండి హ్మ్. యాక్చువల్లీ. హ్మ్. బికాజ్ బీట్ వీఎఫ్ఎక్స్ క్వాలిటీ అవ్వచ్చు. హ్మ్. ఓవరాల్‌గా ఒక కథ చెప్దాం అనుకున్నాం. ఓకే. ఇక్కడ హ్మ్. స్టార్ట్ అవుతుంది. ఇలా అవుతుంది. ఇలా అవుతుంది అనేది హ్మ్. ఈ కామెడీ ఇంతవరకు ఉండాలి. అండ్ హ్మ్. ఆల్ దట్ యాహ్! ఐ డిడ్ంట్ హ్యావ్ బిగ్గర్ ప్రాబ్లమ్స్ టు హ్మ్. ఆహ్, దట్ డిడ్ంట్ స్టాప్ మీ ఫ్రమ్ ట్రాన్స్‌లేటింగ్ ద స్టోరీ. హ్మ్. అంటే మీరు యాక్చువల్‌గా దీంట్లో కొన్ని అంటే వీఎఫ్ఎక్స్ అవి చూస్తే 'చందమామ' సినిమాల్లో ఇంతకుముందు మీరు చెప్పినట్టే ఆ ఫోక్‌లోర్ నుంచి ఎలా అయితే తీసుకున్నారో ఆ బుక్స్‌లో ఆ కైండ్ ఆఫ్ ఇదే తీసుకున్నారు రిఫరెన్స్ కూడా అని అనిపించింది. అవునవును. సో, మరి ఎవరు అబ్జెక్ట్ చేయలేదా? మీకంటే ఫుల్ ఫ్రీడమ్ ఉందా? ప్రతి విషయంలో కూడా వీఎఫ్ఎక్స్ దగ్గర నుంచి యాహ్! డిస్క్రిప్షన్స్ డైరెక్టర్‌కి ఎట్లాంటి ఫ్రీడమ్ ఉంటుంది ప్రతి ప్రాజెక్ట్‌లో ద సేమ్ ఐ హాడ్. హ్మ్. అంతేగాని ఎక్కడ ఎవరో అబ్జెక్ట్ చేయడం గాని, ఇవి అంటే గాని దేనికి అబ్జెక్షన్? అంటే ఆ కైండ్ ఆఫ్ వీఎఫ్ఎక్స్ అనేది ఇప్పుడు ఎక్కడ చూడలేదు కదా! జనరల్‌గా. ఎలా హ్మ్. హ్మ్. ఉంటుందో ఈ స్కేల్ ఆఫ్ సినిమాకి అలాంటి వీఎఫ్ఎక్స్ పెడుతున్నాం గదా! అని జెప్పేసి. ఎస్పెషల్లీ 'రాకాస' విజువల్స్ హ్మ్. చూస్తే హ్మ్. గనక హ్మ్. హ్మ్. అవెప్పుడు జనరల్‌గా అలాంటివి చూడం మనం. అవును. సో, కొంచెం డిఫరెంట్‌గా అనిపించినియి. అవును. సో, అది ఆ డెసిషన్ ఎలా కాన్షియస్‌గా మీరు తీసుకున్నదేనా? లేకపోతే టీమ్ వర్కా? డిసైడ్ చేసి తీసుకున్నదా? నేను కథ తీసుకెళ్ళినప్పుడే ఇన్‌ఫాక్ట్ ఇందులో రాక్షసుడు 9 ఫుట్ ఉన్నాడు. హ్మ్. నేను కథ తీసుకెళ్ళినప్పుడు 11 ఫుట్ రాక్షసుడు ఉండే. ఓకే. సో, నేను స్టోరీ అనుకోని ఎళ్ళినప్పుడు 11 ఫుట్ ఉన్నాడు. అండ్ దెన్ ద కోట కన్‌స్ట్రక్షన్ డిజైన్ ఏదైతే ఉందో అది కూడా డిఫరెంట్ ఉంది. హ్మ్. సో, లేటర్ మేము కూర్చొని బడ్జెట్స్ డిస్కషన్స్ అంతా అనుకున్నప్పుడు 11 ఫుట్‌ని కాస్త 9 ఫుట్ రాక్షసుడిని చేసాం. బడ్జెట్ వల్ల. అంటే ఇట్స్ ఓకే. హ్మ్. అండ్ ఆల్సో మూవ్‌మెంట్ స్లోగా ఉంటుంది. హ్మ్. హ్మ్. 11 ఫుట్ వాడంటే కాలెత్తి ఏసేపటికి చెయ్యి లేపాలన్నా స్లో మూవ్‌మెంట్ అయిపోతుంది. సో, హ్మ్. దట్ వోంట్ హెల్ప్. సో, హ్మ్. 9 ఈస్ ద ఐడియల్ సైజ్. హ్మ్. సో, అట్లాంటి డిస్కషన్స్ జరిగినాయి గానీ, బట్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ నేను పేపర్ మీద అనుకునేది ఒక రాక్షసుడు హ్మ్. ఫుల్ ఆన్ ఫైర్ ఉంటాడు. హ్మ్. సో, దట్ వాస్ ద ఒరిజినల్ డిజైన్ అండ్ వి కుడ్ మేక్ ఇట్.
in a very good quality. అంటే విఎఫ్ఎక్స్ వాళ్ళతో డిస్కస్ చేసిన తర్వాత మీకు వచ్చిన ఐడియానా? అంటే 11 ఫీట్ ఉండే రాక్షసుడు అంటే ఇబ్బంది అవుతుంది 9 ఫీట్కి రావడం ఇదంతా కూడా. VFX వాళ్ళకి టెక్నికల్ డీటెయిల్స్ తెలుస్తాయి కదా. నాదే ఉంది, నేను 13 ఫీట్ అంట లేదా 15 ఫీట్ అంట, ఐ కెన్ సే ఎనీథింగ్. సో మన కథకి 9 foot is also fine. ఎందుకంటే కథ ఎఫెక్టివ్నెస్ కానీ ఏది తగ్గదు అక్కడ. కాకపోతే మనం బడ్జెట్స్ తగ్గించుకోవచ్చు. అండ్ దెన్ చూడడానికి కూడా బాగుంటుంది. యూనో ఇట్ వుడ్ బి యాక్షన్ చేసినప్పుడు, యాక్షన్ సీక్వెన్సెస్ చేసినప్పుడు ఇట్ వుడ్ బి హై పేసీ. వాడు చెయ్యెత్తి మళ్ళీ కింద పడడానికి అంత స్లో తీసుకుంటే మన కథకి సెట్ కాదు. సో దట్ వాజ్ ఎ కాన్షియస్ డెసిషన్ వి టుక్. అంటే జనరల్గా ఇలాంటి రాక్షసులు లేకపోతే భూతాలు దెయ్యాలు అన్నప్పుడు ఏంటంటే లాస్ట్లోకి వచ్చేసరికి వాళ్ళ నుంచి గెట్ రిడ్ ఆఫ్ దెమ్ అంటే వాళ్ళని ఒక సీసాలో పెట్టేసి బంధించేసి పడేయడం, లేదంటే ఒక ఇలాంటివి తీసుకొచ్చేసి వాళ్ళని ఆహుతి చేసేయడం, ఇలాంటివి ఉంటాయి. బట్ మీరు తీసుకున్న లాస్ట్ టేక్ మాత్రం చాలా నాకు అంటే కొత్తగా సర్ప్రైజింగ్ అనిపించింది. ఏంటిది అది ఇన్స్పిరేషన్? ఎలా అలా ఎందుకు అలాంటి దాంట్లోకి వెళ్దామని అనిపించింది మీకు? ఐ థింక్ ఇట్స్ అది కథ బేసిక్ గా కథ రిక్వైర్మెంట్ అండి. అది దాన్ని ఎలా అయినా చేయొచ్చు. ఎగ్జాక్ట్లీ ఐ చూస్ దిస్. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఆల్రెడీ కన్వీనియంట్ గా ఒకటి పెట్టారు ముందు, అవన్నీ దొరికేసినాయి కదా. బట్ అక్కడ ఆ సర్ప్రైజ్ మూవ్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు మేము. అదే ఈ సర్ప్రైజ్ మూవ్ ఉంటుందని అదొకటి. అండ్ ఆల్సో నా రైటింగ్ స్టైలే అది. యూనో మేబీ దట్ ఈస్ ద డైరెక్టర్స్ టచ్ అంటాం కదా, వాట్ ఎవర్. ఆ వే వెళ్ళొచ్చు, ఈ వే వెళ్ళొచ్చు. ఐ ఫెల్ట్ దిస్ ఇస్ ద రైట్ వే, దిస్ ఇస్ ద బెటర్ వే టు టెల్ ద స్టోరీ.